రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇజ్రాయేలు చిగురుపోయును, వారు భూలోకమును ఫలభరితులుగా చేయుదురు. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇదే మాటను రోమీయులకు రాసిన పత్రిక 11:12లో చెప్పారు. వారి యొక్క తొట్టిల్లుపాటు మనందరినీ కూడా ఐశ్వర్యవంతులుగా చేసింది, మనకు రక్షణ ఇచ్చింది, మనకు దేవుని యొక్క కృపను విస్తరింపజేసింది. వారి పరిపూర్ణత మరి ఎక్కువగా ఐశ్వర్యము కలుగజేయును అంటాడు. వారి పరిపూర్ణత భూమిని మరి అంత ఐశ్వర్యముగా చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో చెప్పినట్టుగా, 23వ వచనంలో చెప్పినట్టుగా, ఆయన సంఘము, ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుతున్న వాని పరిపూర్ణత అయినది. మనము భూమికి ఎంత దీవెనగా ఉంటామో ఆలోచించండి. ఆమేన్.